హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ కెల్. మనం పైథాన్ సిరీస్ లో పార్ట్ 5 చూద్దాం. ఇప్పుడు లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇంట్రొడక్షన్. అసలు లూప్స్ అంటే ఏంటి? ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక లైన్ ఆఫ్ కోడ్ రాశారు. అంటే ఏంటంటే ప్రింట్ హలో వరల్డ్ అని రాశారు. హలో వరల్డ్ అనేది ఒకసారి ప్రింట్ చేయాలంటే చేస్తారు. రెండు సార్లు ప్రింట్ చేయమంటే ఇదే 2 టైమ్స్ రాస్తారు. లేదంటే 3 టైమ్స్ రాస్తారు. ఒకవేళ వాడు 100 టైమ్స్ ఇచ్చాడంటే 100 టైమ్స్ టైప్ చేసుకుంటుంటారా? చేయరు. ఇలాంటప్పుడే మనకి లూప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఏంటంటే ఒక చిన్న కండిషన్ పెట్టేసి, అంటే ఏంటి? ఒక నంబర్ ఐ అనే నంబర్ ఒకటి ఇనిషియలైజ్ చేసాం 1తో. ఈ నంబర్ అనేది నాకు 100 కంటే తక్కువ అయినంత వరకు, లేదా 100 100 అయ్యే వరకు ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటది. ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఈ నంబర్ మారుతుంది. ఫస్ట్ ఒకసారేమో 1 ఉంటది. నెక్స్ట్ 2 అవుతుంది. రెండోసారి ప్రింట్ చేసినప్పుడు. మూడోసారి ప్రింట్ చేసినప్పుడు 3 అవుతుంది. ఫోర్త్ టైమ్ ప్రింట్ చేసినప్పుడు 4, 5, 6, 7. ఎప్పుడైతే 100 వస్తుందో అప్పుడు 100 లైన్స్ ఎగ్జిక్యూట్ అయినట్టే. 100 దగ్గర ఆగిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. లూప్స్ ఆర్ యూజ్డ్ టు రిపీట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ బేస్డ్ ఆన్ ఎ కండిషన్. ఇక్కడ కండిషన్ ఏంటి? ఇది ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అన్నామా, అది కండిషన్. ఇక్కడ చూడండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ హెల్ప్స్ ఇన్ ఆల్టరింగ్. అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు 100 వరకు చేసాం. మధ్యలో ఎక్కడైనా కంట్రోల్ చేయాలి అంటే, ఒక చోట నాకు వద్దు, అప్పుడు నెక్స్ట్‌కి వెళ్ళిపో. లేదంటే ఇది ఇడిచిపెట్టి మళ్ళా బ్యాక్ రా. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ క్లారిటీగా నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? చూడండి, మనకు లూప్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఫర్ లూప్ ఒకటి ఉంటుంది, వైల్ లూప్ ఒకటి ఉంటుంది. ఫర్ లూప్ అంటే ఏంటి? యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ సీక్వెన్సెస్ సచ్ యాస్ లిస్ట్, స్ట్రింగ్స్ అండ్ రేంజెస్. ఇక్కడ చూడండి, సింటాక్స్ ఎలా ఉంటుందంటే దీనికి, ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్. అంటే ఎలా అంటే, ఇక్కడ చూడండి, వేరియబుల్ అంటే ఏంటి? ఫర్ అనేది ఏంటి? కీవర్డ్. మనకు తెలుసు ఇది కీవర్డ్. ఫర్ అనేది, ఇక్కడ నంబర్ అనేది వేరియబుల్. ఇన్ సీక్వెన్స్ ఇది. రేంజ్ 1, 6 అంటే ఒక సీక్వెన్స్. ఇది నేను ఎలాగో చెప్తాను. ఇక్కడ చూడండి, ప్రింట్ నంబర్. ఈ సీక్వెన్స్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు నాకు ప్రింట్ నంబర్ అనేది జరుగుతూనే ఉండాలి. అసలు ఎలా చూడండి. ఇక్కడ రేంజ్ అనే ఫంక్షన్ గురించి చెప్పాలంటే మీకు, ఇక్కడ చూడండి, మీకు రేంజ్ అనే ఫంక్షన్ చెప్తాను ఒకసారి. లూప్ కంట్రోల్ విత్ రేంజ్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, రేంజ్ అనే ఫంక్షన్ ఏం లేదు. ఇక్కడ రేంజ్ అనే ఫంక్షన్ ఏంటంటే, దీంట్లో ఏదైతే ఒక సింగిల్ వాల్యూ ఇచ్చారనుకో, ఎప్పుడే కానీ రేంజ్ అనేది ఒక ఫంక్షన్. రేంజ్ అనే ఫంక్షన్ 3 వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఇనిషియలైజేషన్. నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. ఓకేనా? మధ్యలోది ఏంటంటే కండిషన్, ఎక్కడ ఆపాలనుకుంటున్నావు. థర్డ్ వాల్యూ ఏంటంటే ఇంక్రిమెంట్ లేదా అప్డేషన్. అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఒక 100 వరకు నంబర్స్ ఉన్నాయి. నీకు ప్రతిసారి ఒక్కొక్క స్టెప్ వెళ్ళకూడదు. 2 స్టెప్పులు వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు మనకు అప్డేషన్ వాడతాం. ఒకసారి ఇక్కడ చూడండి. రేంజ్ ఆఫ్ స్టాప్ అంటే ఏంటి? ఇక్కడ డిఫాల్ట్ గా ఫస్ట్ నంబర్ అనేది 0 ఉంటది. ఈ నంబర్ చూడండి, ఈ నంబర్ 0 ఉంటది. లాస్ట్ నంబర్ అనేది 1 ఉంటది. మనం ఇచ్చే వాల్యూ ఇది ఒకటే నార్మల్ గా. అది ఒక నంబర్ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, రేంజ్ ఆఫ్ స్టాప్ అంటే ఇక్కడ ఏ నంబర్ తీసుకుంటుంది? ఇప్పుడు ఇక్కడ మధ్యలో మీరు ఏమి ఇచ్చింటారో నంబర్ అది తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ నేను 5 ఇచ్చా అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఇచ్చానంటే ఏం జరుగుతుందంటే, నంబర్స్ ఏమేమి యాక్సెస్ అవుతాయి చూడండి. 0, 1, 2, 3, 4 వస్తాయి. అంటే ఆ రేంజ్ లో ఎన్ని నంబర్స్ ఉన్నాయంటే 0, 1, 2, 3, 4. ఎక్కడి నుంచి ఇనిషియలైజేషన్ మనం తీసుకుంది? 0 నుంచి. ఎక్కడ వరకు? 5 వరకు. ఇక్కడ ఏంటంటే 5 వరకు అంటే 5 తీసుకోదు. 5 ముందు నంబర్ వరకు తీసుకుంటుంది. ఓకేనా? అంటే ఏమేమి నంబర్స్ వస్తాయి 5 ముందు వరకు అంటే 0, 1, 2, 3, 4. ఇక్కడ చూడండి, స్టార్ట్ ఇచ్చాడు, ఎండ్ ఇచ్చాడు. స్టార్ట్ ఇచ్చాడు, స్టాప్ ఇచ్చాడు. లాస్ట్ నెంబర్ అప్డేషన్ ఏం లేదు. ఎప్పుడైతే 2 వేరియబుల్స్ ఇచ్చాడో అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందని, ఫస్ట్ వాల్యూ అనేది ఇనిషియలైజేషన్, సెకండ్ అనేది స్టాప్. ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చాడు? ఇక్కడ 1, 5 ఇచ్చాడు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్? 1 నుంచి స్టార్ట్. ఎక్కడ ఎండ్? 5. అంటే 5 అంటే ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది? 5 ముందుకు ఆగిపోతుంది నంబర్. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4. 5 వస్తుందా? రాదు. ఎందుకంటే 5 ముందు వరకు కదా. నెక్స్ట్ ఇక్కడ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ లో స్టార్ట్, స్టాప్, స్టెప్ 3 వాల్యూస్ ఇచ్చినట్టయితే మీరు ఇలా తీసుకుంటుంది. అంటే ఏంటప్పుడు 1 నుంచి 10 వరకు ప్రింట్ చేయి. కానీ ప్రతి ఒక్క దాంట్లో 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ 1 ప్రింట్ చేస్తావు, అయిపోయింది. నెక్స్ట్ 2 స్టెప్స్ పైకి వెళ్ళిపోతుంది. అంటే 2 ఇడిచిపెట్టి 3కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఇక్కడ చూడండి, 3,
నెక్స్ట్ 4 వదిలేస్తుంది. 5కి వెళ్ళిపోయింది. ఎందుకంటే 2 కదా! 1 + 2 ఎంత? 3. 3 + 2 5 అలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 5 మళ్ళా 7 మళ్ళా 9. ఇప్పుడు 10 దాటి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే 10కి స్టాప్. అంటే 10 ముందు 9కి ఆగిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఈ డేటాను బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ లూప్‌లో ఎలా అన్నా చూద్దాం. ఇక్కడ ఫర్ నంబర్ ఇన్ రేంజ్ అంటే ఇప్పుడు రేంజ్ ఆఫ్ 1, 6 అంటే ఏంటి మీనింగ్? 1, 2, 3, 4, 5 అంతే 6 రాదు. ఎందుకంటే 6కి ముందు వరకు కదా! 1-5 వరకు నంబర్స్. ఇక్కడ నంబర్ అంటే ఏం లేదు. ఫర్ నంబర్ ఇన్ రేంజ్ అంటే ఇన్ అంటే ఏంటి? ఆ లోపల, ఆ రేంజ్ లోపల ఉండే నంబర్స్ అన్నీ ఒక్కొక్కసారి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆ నంబర్‌కి అసైన్ అయితాయి. అంటే ఏంటంటే ఇక్కడ ప్రింట్ నంబర్ ఉంది. అంటే ఫస్ట్ ఒకసారి లోపలికెళ్తుంది. లోపలికెళ్ళినప్పుడు ఆ నంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ నంబర్ ఏం చేస్తుందంటే ఇది ప్రింట్ చేసాక 1 అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ నంబర్ ఇక్కడికి మూవ్ అవుతుంది. అది ప్రింట్ చేస్తుంది. నంబర్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. అది ప్రింట్ చేస్తుంది. 4, 5 ఇలా 5 వరకు ప్రింట్ చేస్తే ఆగిపోతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం మనం ఎలాగో. ఇప్పుడు చూడండి ఫర్ వేరియబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. నంబర్ గాని, గాని ఫర్ ఇన్ రేంజ్ ఎక్కడి వరకు 1-6 వరకు ఏం చేయాలి దాన్ని మనం ప్రింట్ ఐ. ప్రింట్ చేస్తే ఏమేమి వస్తుంది? 1 నుంచి 1, 2, 3, 4, 5 ప్రింట్ అవుతాయి. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా కిందికి పోకూడదు. పక్క పక్కనే రావాలి. అప్పుడు ఏం చేయాలంటే కామా పెట్టేసేయండి. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా పెట్టండి. అప్పుడు ఏం చేయదు. దాని తర్వాత తర్వాత ఒక స్పేస్ ఇచ్చి అక్కడే కంటిన్యూ అవుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. వచ్చిందా? ఇక్కడ స్పేస్ తీసేస్తే ఏమొస్తుంది ఇంకా నార్మల్‌గా వరుసగా కలిపి వస్తాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఓకేనా? ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. కామా పెట్టుకోవచ్చు. కామా పెట్టుకుంటే ఏమవుతుంది? 1, 2, 3, 4, 5 ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి నాకు ఈ రేంజ్ 1, 6 కాదు. ఊరికే నేను 6 ఇస్తా. అప్పుడేమవుతుంది నంబరు? ఆలోచించండి నీట్‌గా. 1, 6 ఇవ్వకుండా ఉత్త 6 ఇచ్చారు. అప్పుడు ఇనిషియల్ వాల్యూ ఎంత తీసుకుంటుంది? ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా 0 తీసుకుంటాం. అప్పుడు 0, 1, 2, 3, 4, 5 ఒకసారి చూడండి. చూడండి 0, 1, 2, 3, 4, 5 నేనేం చేస్తానంటే 1, 6, 2 పెడతాను. అప్పుడేమొస్తుంది? ఇంక్రిమెంటేషన్ కూడా ఇచ్చినాం మనం. 6, 2 చూడండి 1, 3, 5 6కి వచ్చి 6 ముందు వరకు ఆగిపోతుంది. ఓకేనా? ఇది ప్రాసెస్. నెక్స్ట్ చూడండి. ఇది ఫర్ లూప్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక లా కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కోడ్ కవి అని పెడతాను. కోడ్ స్పేస్ కవి. కోడ్ కవి అని పెడతాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఐఎన్ ఇంతకుముందు ఏం చేశాను? నంబర్స్ రేంజ్‌తో పని చేశాను. ఇప్పుడు మనం సీక్వెన్సెస్ అన్నారు. కోడ్ కవి అనేది కూడా ఒక సీక్వెన్స్. సిఓడిఈ ఇదంతా ఒక సీక్వెన్స్. దీన్ని ఏం చేస్తానంటే ఫర్ ఐఎన్ రేంజ్ నేమ్ అని పెడతాను. అంటే ఏంటి ఫస్ట్ ఏం అలౌట్ అవుతుంది ఐకి? సి, మళ్ళా ఓ, మళ్ళా డి, మళ్ళా ఈ ఒకసారి చూడండి. ఏం చేస్తారంటే ప్రింట్ ఐ పెడతాం. ఒకసారి చెక్ చేయండి ఏమొస్తదో. చూడండి. కోడ్ స్పేస్ కవి. నేను కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి? కామాస్ రావాలంటే కొటేషన్‌తో కామా పెట్టాలి. ఒకసారి చూడండి. చూడండి ఇక్కడ చూడండి స్పేస్ కూడా అసైన్ అయింది. స్పేస్ కూడా ఒక క్యారెక్టరే దీంట్లో. ఓకేనా? సరే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. వైల్ లూప్ చూద్దాం. అసలు వైల్ లూప్‌కి, ఫర్ లూప్‌కి డిఫరెన్స్ ఏంటి? చూడండి మీకు వైల్ లూప్‌లో కూడా 3 కండిషన్స్ ఉంటాయి. ఇనిషియలైజేషన్ ఉంటది, కండిషన్ ఉంటది, అప్డేషన్ ఉంటది. ఈ 3 ఉంటాయి. కానీ ఇదేంటంటే మనం పైథాన్ ఫంక్షన్‌లో ఏం జరుగుతుంది వరుసగా ఉన్నాయి. రేంజ్ ఆఫ్ ఫంక్షన్‌లోనే 3 పెట్టాం. ఇక్కడ దీంట్లో అలా కాదు. ఇక్కడ చూడండి. ఇనిషియలైజేషన్ వచ్చి వైల్ లూప్‌కి ముందు పెడతాం. అంటే ఇక్కడ వైల్ లూప్ రాస్తామంటే ఇక్కడ ముందు ఇనిషియలైజేషన్ రాస్తాం. కండిషన్ వచ్చి వైల్ పక్కన రాస్తాము. అప్డేషన్ వచ్చి వైల్ లూప్ లోపల రాస్తాం. ఓకేనా? ఒకసారి ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ సింటాక్స్ చూడండి. వైల్, వైల్ పక్కన ఏంటి? కండిషన్. ఇక్కడ ముందనేది అప్డేషన్ ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉంటది. i ఈజ్ ఈక్వల్ టు 1తో స్టార్ట్ చేయాలా? 0తో స్టార్ట్ చేయాలని. ఇక్కడ లోపలొచ్చి అప్డేషన్ ఉంటది. లాస్ట్‌లో i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్రతి స్టెప్‌లోను i ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? ఆర్ i ఈజ్ ఈక్వల్స్ టు i+1 ఈ 2 స్టెప్స్ ఒకటే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడు ఈ స్టెప్‌నే మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఏంటి? వైల్ ముందర iని 1తో ఇనిషియలైజ్ చేసాం. వైల్ పక్కన ఏం రాయాలి? అంటే ఇది ఇనిషియలైజేషన్. ఇది ఇనిషియలైజేషన్. ఇది కండిషన్. ఇదేంటి? దానికి అప్డేట్ చేయాలి కదా ప్రతిసారి. దానికి అప్డేషన్. ఒకసారి చూద్దాం.
ఇక్కడ ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు 1 అనేది 1 తో స్టార్ట్ చేసాము. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఎక్కడ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే 5 దగ్గర ఆపాలి. ఈజ్ ఈక్వల్స్ టు 5 దగ్గర ఆపాలి. ప్రతి స్టెప్ లోను ఐని 1 తో యాడ్ చేయాలి. అంటే ప్రతి స్టెప్ 1 తో యాడ్ చేసుకుంటూ పోవాలి. ఈ కండిషన్ చూడండి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నంబర్ ఎంతతో ఇనిషియలైజ్ చేశారంటే 1 తో ఇనిషియలైజ్ చేసా. వైల్ నేను ఏం అడుగుతాను అంటే ఇక్కడ నంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంతవరకు ఏం చేయాలి నాకు ప్రింట్ నంబర్. ఆ ప్రింట్ అయిన వెంటనే ఇక్కడ చూడండి ఆ నంబర్ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ అయిన ప్రతిసారి ఏం చేస్తాను అప్డేట్ చేస్తాను నంబర్ని. అంటే ఒకసారి అయిపోయిందంటే ప్రింట్ అవ్వడం నెక్స్ట్ అప్డేట్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓకేనా. ఇక్కడ చూడండి రన్ చేసి చూపిస్తాను. ఇది 1 2 3 4 5 6 7 లేదంటే ఇక్కడ ఎండ్ పెడతాను. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ పెట్టాను. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇది ఇలాగనే రాయకపోవచ్చు. ఇది ఇలా కాకుండా ఇలా కూడా రాయొచ్చు. నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ప్లస్ 1 ఇక్కడ ఏం లేదు. ఇది వచ్చి నార్మల్ గా రాయడం. ఇది వచ్చి షార్ట్ హ్యాండ్ నొటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 చూసాం కదా అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఇస్తాను నేను. ఓకేనా. ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఇది వైల్ లూప్ అంటే. ఇక నెక్స్ట్ చూడండి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ వైల్ లూప్ 10 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. మధ్యలో ఒక నెంబర్ స్కిప్ చేయాలంటే నువ్వు ఇప్పుడు 1 to 10 ప్రింట్ అవుతుంది. నేను ఎప్పుడైతే 5 వస్తుందో 5 అప్పుడు ఇచ్చి పెడతాను నేను. లేదంటే 5 వచ్చిందంటే బయటకు వచ్చి నాకు అవసరం లేదు. అలాంటప్పుడు ఈ కండిషన్స్ అనేది పనికొస్తుంది. ఇక్కడ చూడండి కండిషన్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్రేక్, ఒకటి కంటిన్యూ, ఒకటి పాస్. అసలు బ్రేక్ ఎప్పుడు పనికి వస్తుందో తెలుసా లూప్ నుంచి ఒక కండిషన్ వచ్చిన వెంటనే బయటకు వచ్చేయాలి. అంటే నువ్వు బ్రేక్ కి కూడా కండిషన్ ఇస్తావు. ఆ కండిషన్ ఇచ్చిన వెంటనే బయట రావాలంటే అప్పుడు బ్రేక్ ఇస్తావు. కంటిన్యూ ఇప్పుడు ఆ కండిషన్ వచ్చినప్పుడు కింద దాని కింద లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు పైకి వెళ్ళిపో. పాస్ ఏంటి ఇప్పుడు నువ్వు ఒక వైల్ లూప్ రాస్తా దాని లోపల ఏది రాయలేదు రాయకోకుండా రన్ చేసే పోతే ఎర్ర వస్తుంది. పాస్ పెట్టామంటే ఎర్ర రాదు. ఊరికే స్కిప్ అయిపోతుంది ఆ స్టెప్ అంతా. సరే ఒకసారి చూద్దాం ఎలానో చూద్దాం నీటి. ఇక్కడ చూడండి బ్రేక్ అంటే ఏమని చెప్పాను ఎగ్జిట్ ది లూప్ ఇమీడియట్లీ. ఇక్కడ చూడు ఫర్ నంబర్ ఇన్ రేంజ్ 10 అంటే 10 అంటే ఏమొస్తుంది 0 డిఫాల్ట్ 1 2 3 4 1 సో ఆన్ అప్ టు 9 వరకు వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏంటి ఇఫ్ నంబర్ ఇస్ ఈక్వల్ 5 వస్తే ఏం చేయాలి బ్రేక్ అవ్వాలి. అంటే ఎప్పుడైతే ఇక్కడ 5 కనిపిస్తుందో నాకు కింద ఉంది ప్రింట్. ప్రింట్ కూడా చేయకు నాకు బయటకు వచ్చి ఇది కనిపించిన వెంటనే బయటకు వచ్చి. ఇప్పుడు చూడండి ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. నంబర్ అనేది 10 తీసుకున్నా. నంబర్ అనేది ఒకసారి చూడండి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 పెట్టాను. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి నాకు ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ ఎప్పుడైతే 5 అవుతుందో అప్పుడు బ్రేక్ అయిపోయింది. లేదంటే ఏం చేయాలి ప్రింట్ ఆ కండిషన్ రాలేదంటే నార్మల్గా ప్రింట్ చేయాలి. అయినంతవరకు ప్రింట్ చేయి. ఒకసారి చూడండి ఎప్పుడైతే 5 వచ్చిందో అప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది చూడండి. దాని తర్వాత నంబర్స్ లేవు. ఈ కండిషన్ లో నేను కంటిన్యూ పెట్టి చూపిస్తాడు. కంటిన్యూ తేడా ఏంటో చూడండి ఇక్కడ 1 2 3 4 5 లేదు 6 అయింది. అంటే ఏంటి 5 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కింద ఈ ప్రింట్ కిందికి పోకోకుండా రిటర్న్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా మీకు. కింద స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వవు కంటిన్యూ స్టేట్మెంట్ లో వెనక్కి వెళ్ళిపోతుంది. పాస్ అంటే ఏముంది ఇక్కడ చూడండి ఎప్పుడైతే 5 వస్తుందో నాకు ఏం చేయాలో తెలియదు. పాస్ పాస్ అంటే ఏం లేదు ఈ కండిషన్ వచ్చినా వేస్ట్. చూడండి ఒకసారి 5 కూడా వచ్చింది. అర్థమైందా. లేదంటే ఇక్కడ చూడండి మీకు ఇంకా డెప్త్ గా చెప్పాలంటే పాస్ ఇక్కడ పెడతాను చూడండి. ఇక్కడ ఏం పెట్టకుండా రన్ చేస్తే ఏమొచ్చింది ఎర్రర్ వచ్చిందా. అదే నేను ఇక్కడ ఏం పెడతానంటే పాస్ అని పెడతాను. ఇక్కడ ఎర్రర్ రాలేదు. ఎందుకంటే ఇది నేను ఇంకా ఇప్పుడే రాయలేదు తర్వాత రాసుకుంటాను. తర్వాత రాసుకుంటాను నాకు ఇప్పుడు ఏం ఎర్రర్ చూపించకు అన్నప్పుడు మాత్రం మనం పాస్ పెట్టుకోవచ్చు. ఈ పాస్ అనేది వేరే ఫంక్షన్స్ వేరే లాంగ్వేజెస్ లో ఎక్కడ లేదు. మన పైథాన్ లో మాత్రం స్పెషల్ గా ఉంది. గుర్తు పెట్టుకోండి. వేరే లాంగ్వేజ్ లో పాస్ ఎక్కడ ఉందని వెతకండి. పాస్ ఉండదు. చూడండి కంటిన్యూ చూసాం మనం స్కిప్స్ ది నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ ఆ ఇటరేషన్ అనేది ఇచ్చిపెట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి డూ నథింగ్ ఏం చేయదు. అదొక ప్లేస్ హోల్డర్. అది జరగకూడదు అంటే ఆ స్టేట్మెంట్ విడిచిపెట్టు నేనేం ఎర్రర్ రాకూడదు నాకంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు.
ఇది చూసా మనం రేంజ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే మీరు ఇన్ఫైనైట్ లూప్స్ లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తో ఇనిషియలైజ్ చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు 2 తో ఇనిషియలైజ్ చేస్తాను. కండిషన్ ఏం రాశానంటే వైల్ ఐ ఎప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయ్యే వరకు రన్ అవుతూనే ఉండు అన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాను, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 రన్ అయ్యే వరకు ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఐనే ప్రింట్ చేద్దాం. నేను ఇప్పుడు అప్డేట్ చేయను, ఐ అనేది ఎప్పుడు 2నే ఉంటది. 2 దాటితే కదా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. 2 కాదు, వేరే నెంబర్ వచ్చింది కూడా బయటకు వస్తుంది. కానీ ఇక్కడ అవ్వదు. చూడండి, అప్డేషన్ ఇచ్చేది మర్చిపోయి. ఇక్కడ చూడండి, కింద చూడండి, రన్ అవుతూనే ఉంది. అర్థమైందా? ఈ కాసేపటికి ఏమొస్తుందంటే ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోయిందని టర్మినేట్ అయిపోతుంది కోడ్ మొత్తం. ఓకేనా? ఇక్కడ చూడండి, రన్ అవుతూనే ఉంది ఇంకా. ఇది మీకు ఎర్ర ఇలా రాకూడదు. మీ కోడ్ అనేది ఆగనే ఆగదు. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతూనే ఉంటుంది, అది ఆగదు. ఓకేనా? ఇలా పెట్టకూడదు. మీరు పక్కా అప్డేట్ చేయాలి. ఎప్పుడైతే ఐ ప్లస్ ఈజ్కొచ్చి 1 అని పెడతాను ఇక్కడ, అప్పుడు చూడు, అప్పుడే అయిపోతుంది. ఒకసారి 2 ప్రింట్ అవుతుంది. నేను 2ని అప్డేట్ చేస్తే 3కి 3 అప్డేట్ అయిన వెంటనే 3 ఈజ్కొచ్చి 2 కాదు, అప్పుడు బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే ఏంటంటే, సరే ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను, ఒక నేమ్ తీసుకుంటాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కోడ్ కవి అని తీసుకుంటాను. ఓకేనా? నేను ఏం చేస్తాను అంటే ఫర్ లూప్ రన్ చేసి ఫర్ ఐ ఇన్ నేమ్ చేస్తాం కదా నార్మల్ గా, ఫర్ ఐ ఇన్ నేమ్ ప్రింట్ ఐ. అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ ఐ కామా ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ప్రింట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, కోడ్ గా వేస్తుంది. కానీ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇలా నేమ్ అని ప్రింట్ చేయడం లేదు, రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడి ఇంకొకటి చిన్న స్టెప్ చూపిస్తాడని మీకు. ఇక్కడ లెంత్ క్యాల్కులేట్ చేయాలి కోడ్ కవి ఇది అంటే సింపుల్ గా ఇలా రాయొచ్చు, లెంత్ ఆఫ్ నేమ్ ఇది పెడితే ఇక్కడ ఎల్లో దీని లెంత్ అనేది స్టోర్ అవుతుంది. ఒకసారి చూపిస్తాడండి మీకు అది ఎగ్జిక్యూట్ చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ లెంత్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. అంటే దీని లెంత్ 8 అయినా కరెక్ట్. ఒకసారి చూడండి, ఇప్పుడు ఆ లెంత్ తీసుకొని నేను ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ లెంత్ 8, నేను ఇక్కడ పెట్టిందేమో 10. ఒకసారి 10 పెట్టి ఏం చేస్తాను చూడండి, ప్రింట్ 10 కాదు, లెంత్ ఎల్ఏ అని పెడతా, లెంత్ పెడతా. ప్రింట్ నేమ్ ఆఫ్ ఐ. ఇక్కడ ఫస్ట్ ఎల్ అంటే ఎంత, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 8. నేను ఏం చేస్తానంటే ఆ 8 రేంజ్ లో పెట్టినప్పుడు ఆ వాల్యూస్ ఏమొస్తాయి, 0 1 2 3 4 5 6 7 వరకు వస్తాయి కదా. ఇక్కడ ఏం లేదు, ఈ ఐ వాల్యూ ఫస్ట్ ఎంత స్టోర్ అయి ఉంటుంది, 0. ఎప్పుడైతే ఇది ప్రింట్ అవుతుందో అప్పుడు నెక్స్ట్ అప్డేట్ అయిపోయి 1 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అసలు, నేమ్ ఆఫ్ ఏదో పెట్టాము, నేమ్ అని పెట్టాను, ఇక్కడ ఏదో బ్రాకెట్ పెట్టా, దేంట్లో అయి పెట్టా. అసలు ఏంటిది, దీన్ని ఏమంటారంటే ఇండెక్సింగ్ అంటారు. అంటే ఇప్పుడు మీరు కోడ్ కవి అని ఉంది ఇక్కడ, కోడ్ కవి అని ఈ ప్రతి ఒక్క లెటర్ కి ఒక ఇండెక్స్ అనేది ఉంటది. అంటే దీని ఇండెక్స్ ఎంత అంటే 0. ఫస్ట్ లెటర్ ఇండెక్స్ వచ్చి 0 ఉంటుంది. దాని తర్వాత దానికి 1, ఇది 2, ఇది 3, 4 5 6 7 ఇలా ఉంటాయి ఇండెక్స్. ఓకేనా? ఇక్కడ ఎప్పుడైతే నేను నేమ్ నేమ్ అంటే దీనికి మొత్తం మీద వేరియబుల్ ఏంటి, దీని వేరియబుల్ నేమే కదా. నేమ్ లో ఈ స్క్వేర్ బ్రేసెస్ పెట్టామంటే ఏంటంటే నేమ్ లోపల ఇండెక్స్ ఇస్తే ఆ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. నేమ్ లోపల ఫస్ట్ ఏమి ఇస్తాను, నేను 0 ఇస్తాను. అప్పుడు 0 ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది, సి. ఒకవేళ నేమ్ లో ఫస్ట్ ఇండెక్స్ ఇస్తే ఏమవ్వాలి, ఓ. అదే కదా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఐ వస్తుంది, ఐలో ఏమొచ్చి ఉంటుంది, 0 వస్తుంది. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, సి అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు వరకు 7 వరకు వస్తుంది. 7 వరకు వచ్చిందంటే 7 వరకే ఇక్కడ రేంజ్ ఫంక్షన్ ఆగిపోతుంది. అంటే ఐ వరకు ప్రింట్ ఆగిపోతుంది. ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కామా పెట్టి ఎండ్ పెడతాను.
ఇప్పుడు కోడ్ కవే వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎల్ ఎంత? ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 8. అంటే ఎక్కడో ఒక 7 వరకు వచ్చి ఆగిపోయింది. 7 లాస్ట్ నంబర్‌ది 7 కాబట్టి సరిపోయింది. ఓకే. ప్రింట్. నేను ఇప్పుడు 7 కాకుండా 10 పెడతాను. అంటే 7 తర్వాత 8 కూడా వెళ్తుంది ఐ. ఇప్పుడు నేమ్ ఆఫ్ 8 అని పెడితే ఏమొస్తుంది? ఇక్కడ ఉండేదే 7 వరకు ఇండెక్సింగ్. అంటే ఐ ఇండెక్స్ ఎంత? 7. సి ఇండెక్స్ 0. అంటే నేను ఇప్పుడు 7 వరకు ఇండెక్స్ ఉంటే కానీ 8 పెట్టా. 8 వచ్చింది ఐలోకి. ఈ ఐలోకి ఇక్కడ 8 వచ్చింది. ఎందుకంటే రేంజ్ ఆఫ్ ఫంక్షన్‌లో నేను 10 తీసుకున్నా. రేంజ్ ఆఫ్ ఫంక్షన్‌లో 10 తీసుకుంటే 0-9 వరకు పోతుంది. అంటే ఇక్కడ 8 కూడా యాక్సెస్ అవుతుంది. 8 అనేది ఇక్కడ పెడితే ఏమవుతుంది? ఎప్పుడైతే 10 పెడతానో అప్పుడు చూడండి ఏమవుతుందో. ఇక్కడ చూడండి సిఓ డిఈకేఏవి కోడ్ కేవ్ వచ్చింది. దాని తర్వాత చూడండి ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటది? ఇండెక్స్ ఎర్రర్. స్ట్రింగ్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్. అంటే రేంజ్ దాటి వెళ్ళిపోయింది మీ ఇండెక్స్ ఎర్రర్ అని. ఇలాంటప్పుడు చూసుకొని చేయాలి. ఇట్లా ఫర్ లూప్స్ రాసినప్పుడు ఇక్కడ ఔట్ ఆఫ్ ఇండెక్స్ కూడా రావచ్చు. అలాంటప్పుడు చెక్ చేసుకొని నీట్‌గా ఉండాలి. అదే మనకి ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటి? ఇన్‌కరెక్ట్ యూజ్ ఆఫ్ కంట్రోల్ స్టేట్‌మెంట్స్. అవసరం ఉన్న చోట కాకుండా అవసరం లేకుండా వాడారనుకో లాజిక్ అంతా మారిపోతుంది. ఓకేనా? ఇది చూసుకొని వాడుకోండి. నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీస్ ఇచ్చాను. మీరు ట్రై చేయండి. లేదంటే మీకు రాలేదు ఆన్సర్స్ అన్నారనుకో కోడ్‌కవి ఛానెల్ ఉంది కదా! దాంట్లో జాయిన్ అయిపోండి. దాంట్లో మీకు ఏం డౌట్ ఉన్నా చాట్ సెషన్‌కి సెపరేట్ గ్రూప్ ఉంది. మన నార్మల్ ఛానెల్ గ్రూప్ సెపరేట్‌గా ఉంది. ఇక్కడ ఎంసీక్యూస్ ఉన్నాయి. అన్నీ చూసుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానెల్ ఎవరైనా జాయిన్ అవ్వలేదంటే ఈ లింక్‌ని చూసి జాయిన్ అయిపోండి. మీకు ఆన్సర్స్ ఈ కోడ్ ఆన్సర్స్ గాని, యాక్టివిటీ ఆన్సర్స్ అన్నీ మన కోడ్‌కవి ఛానెల్‌లోనే వస్తాయి. ఓకేనా? ఓకే. నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే. థాంక్ యూ.